ఓకే, తప్పదు కదా, ఒప్పుకున్న తర్వాత వాయించక తప్పదు కదా. సరదాగా అన్నాను, కానీ అలా చేయను. నేను ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తాను. సరదా కామెడీ కోసం అలా అన్నాను. కానీ జయంబు నిశ్చయమ్మురా భయమ్ము లేదురా, జంకు బొంకు లేక ముందు సాగి పొమ్మురా, సాగి పొమ్మురా, జయంబు నిశ్చయమ్మురా. మహానుభావుడు ఎన్టీఆర్ అనుకుంటున్నాను సార్, ఓల్డ్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటే యంగ్ ఎన్టీఆర్ కాదు, ఓల్డ్ ఎన్టీఆర్. ఆ పాట వింటే పోయేవాడు కూడా లేచి కథన రంగంలో దూకుతాడు అనమాట. అంత గొప్ప పాట. మహానుభావుడు. సాహసము సేయరాడు ఎంబక, అలా ఉందన్నమాట మన పరిస్థితి. నేను ఒకటి అనుకున్నాను ఫ్రెండ్స్, ఇందాక మీకు ఒక వ్యూ పాయింట్ చూపించాను కదా, హిల్ టాప్ ఏదైతే ఉందో అక్కడికి రీచ్ అయిన తర్వాత నేను అనుకున్న ఐడియా ఏంటంటే, అటుపక్క సింహాచలం కనపడుతుంది, ఇటుపక్క విశాఖపట్నం కనపడుతుంది. మొత్తం కొండ మీద నుంచి, హిల్ టాప్ నుంచి వీడియో తీసేద్దామని గొప్ప ఆశపడ్డాను. మన ఆశలన్నీ అడియాసలు అయిపోయాయి. టాప్కి వెళ్ళిన తర్వాత ఈ చెట్లు ఇవన్నీ అడ్డేస్తున్నాయి అనమాట. అంటే టాప్కి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే ఫ్లాట్ ప్లేస్ వస్తుందన్నమాట. అదే ఇలా పైకి ఉంటే ఆ టాపు కనబడుతుంది. కానీ హిల్ టాప్కి వచ్చిన తర్వాత మొత్తం ప్లెయిన్ ల్యాండ్ అనమాట. ఇగో జీడి తోటలు, అవి జీడి మామిడి తోటలు, జీడి చెట్లు, అదే జీడిపప్పు తింటాం కదా ఆ చెట్లు. బాగుంది. మొత్తం ఇదంతా ప్లెయిన్ ల్యాండే, ఎకరాలు ఉంది. దేవస్థానం ఉంది ఉంటుంది. మరి ఏ ప్రాతిపదికన ఆ చెట్ల నుంచి వచ్చే ఫలాలు ఎలా అమ్ముతారో ఏమో మనకైతే తెలియదు. చూడండి ఫ్రెండ్స్, ఈ కొండ మీద ఏదో చిన్న బిల్డింగ్ లాగా ఉంది. ఏమైనా టెంపులా, బిల్డింగా, ఏంటి వ్యవహారం? ఏదో బైక్ కూడా ఉంది, ఎవరో వచ్చినట్టున్నారు. ఒకసారి ఏంటో ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇంత కొండ మీద బిల్డింగ్ ఏంటబ్బా? బిల్డింగ్ కాదు, అమ్మవారి గుడిలా ఉంది, ఏదో రాసి ఉంది. సింహాచలం కొండపైన జీడి మామిడి తోటల్లో వెలసిన శ్రీ భూలోకమాంబ అమ్మవారి ఆలయం. ఇట్లు సింహాచలం కొండపైన గ్రామస్తులు గిరిజన సంఘం. ఓహో, అయితే ఈ జీడి చెట్లు అవి గిరిజనులకు సంబంధించినవి అనమాట. ఓ మై గాడ్, అయ్యో, ఇటు దారి ఉంది, ఇటు దారి ఉంది. ఇప్పుడు ఎటు వెళ్ళాలి? ఇటువైపు వెళ్ళాలా? లేక ఇటువైపు వెళ్ళాలా? ఎలా? ఇప్పుడు ఏం చేద్దాం? ఎవరూ లేరు అడుగుదామన్నా. హలో హలో, ఎవరైనా ఉన్నారా? ఎవరో పలికారండి. వస్తున్నానండి. ఏమనవా గురుగారు? ఏమనవు కదా?
ఏమనకపోతే పర్వాలేదు. మంచి కుక్కల్లాగా ఉన్నాయి, తోకలు అడ్డంగా ఊపుతున్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. గురుగారు, సింహాచలానికి ఇదేనా దారి? అటు అటు ఎక్కడికి వెళ్తుంది? అలా ఉంది కదా దారి, అంతేనా? ఓకే ఓకే. కుక్కలు మంచివే కదా, ఏమనవు కదా? లేదు లేదు, దీనికి చెప్పండి, కొంచెం అరుస్తుంది. ఇది ఏ టెంపుల్ అండి? సత్తమ్మ తల్లి గుడి అండి ఇది. స్వయంగా పూజ చేసుకోవచ్చా మనం ఇక్కడ? ఓకే. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి? లోకలేనా? సింహాచలమేనా? ఓకే ఓకే. మా బిస్కెట్స్ ఏం లేవురా, నాకే తినడానికి తెచ్చుకోలేదు, మర్చిపోయి వచ్చేసాను నేను. వెరీ గుడ్, మంచి కుక్కలు. ఇక్కడ ఒక ఓడల మరి ఉందండి. ఓడల మరి కాకపోతే చెట్టు పెద్దదిగానే ఉంది కానీ ఓడలు కిందకి లేవండి. అయినా ఒకసారి ఇక కనబడుతుంది కదా, దీన్ని పట్టుకొని ఊగుదాం, చూద్దాం. కానీ హైట్ లేదు, కొంచెం కిందకుంటే బాగున్నాం. సరిపోద్ది. అమ్మా, వచ్చేసాం ఫ్రెండ్స్, హిల్ టాప్కి అయితే వచ్చాము. ఇదే హిల్ టాప్. అటువైపు ఆ సత్తమ్మ తల్లి గుడి ఉంది కదా, అక్కడ గుడి ఉంది కదా, గుడి అవతల వైపు నడుచుకొని వెళ్తే మాధవధార, వృక్షరాజం, ఓడలమర్రి ఉంది కదా, ఈ ఓడలమర్రి యువతల నుంచి సింహాచలం. ఓం నరసింహాయ నమః అంటూ మంత్రాలు వినబడుతున్నాయి. మా వర్షం ఎక్కువ. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇలాగే వెళ్ళాలి డౌన్కి. చూడండి ఫ్రెండ్స్, ఆకాశంలో ఒక్క మేఘం లేదు. కనుచూపు మేరం కాదు, మొత్తం నీలాకాశమే, ఒక్క మేఘం లేదు. ఫ్రెండ్స్, మనం అంటే పైనుంచి కవర్ చేద్దామని అనుకున్నాను, కానీ చెట్లు అవన్నీ అడ్డంగా ఉన్నాయి. ఒక్కసారి ఈ ట్యాంక్ పైకి ఎక్కి ట్రై చేద్దాం, చూద్దాం ఒకసారి. ఓ మై గాడ్, చూడండి ఫ్రెండ్స్, దేవాలయం కొండ మీద వీళ్ళు చేసే పనులు నికమాల్లో ఏంటిది? చూడండి ఫ్రెండ్స్, కొండ పైన అన్నమాట. అంటే మనం ఇటు నుంచి వస్తున్నాం కదా, చూసేటప్పుడు వాటర్ ట్యాంక్ ఉంది ఇక్కడ. ఈ వాటర్ ట్యాంక్ దగ్గర ఈ దృశ్యాలు చూడండి, మీకు బుర్రపాడైపోద్ది. ఏంటండి ఇది? దేవాలయం కొండ మీద, స్వామివారి కొండ మీద ఇలాంటివి పోయే కాలం, మనం ఏం చేయలేం మరి. అంటే మనుషులు ఎలా తయారయ్యారంటే, లైఫ్ అంటే తినడము, తాగడము, దాటడము, ఇదే లైఫ్ అండి. ఇంకా అనుకుంటే జనాలు జనరల్గా థాట్ ప్రాసెస్ ఇలా ఉందన్నమాట. ఇంకేం లేదు, తినడం, తాగడం, దొరలడం, ఇదే పని. ఏ భక్తి లేదు, పాడు లేదు.
వావ్! ప్రకృతి అండి. చూస్తే ఇంకా ఇవి తక్కువున్నాయి కానీ పువ్వులు. ఇలాంటి పువ్వుల్ని, పచ్చదనాన్ని చూస్తే ఎంత కష్టమైనా ఇట్టే ఎగిరిపోద్దండి. అనిపిస్తది మనసుకి అలాగా. వావ్! బాగున్నాయి కదా! యెల్లోగా. ఇక్కడ యెల్లో ఉన్నాయా? ఇటువైపు చూడండి. ఇవన్నీ చిన్న చిన్నవి. అవి పెద్ద పువ్వులు కదా! ఇవి రెడ్‌గా ఉండి చిన్న చిన్నవున్నాయి ఇవి. సింహగిరి గిరిజన గ్రామము అయ్యుండొచ్చు. గ్రామ అని కనపడుతుంది అంతే. ఓకే ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్గా ఇది 3 ఎపిసోడ్స్ చేస్తేనే కానీ అంటే మీకు పూర్తిగా మాధవదారి నుంచి సింహాచలం రావడానికి కుదరదనమాట. అంటే అలా అయితే ఒక అరగంట 45 మినిట్స్ వీడియో అయిపోతుందన్నమాట. అందుకని 3 పార్ట్లుగా చేశానన్నమాట. ఇది సెకండ్ పార్ట్ ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో సింహాచలం మొత్తం డీటెయిల్స్ అన్నీ చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.